ఏ రకమైన సముద్రం చేపలైనా కూడా మన ఇంటి స్టైల్లో వండుకుంటే ఆ రుచే వేరు కదండి. ఈరోజైతే మనం ఈ సముద్రపు చేపలతో టేస్టీగా కర్రీ చేసుకుందాం పదండి. ఈ చేపలు చూస్తున్నారు కదా, వీటినైతే మా ఏరియాలో గుడ్డెంగాల్ అని అంటారండి. ఇవైతే 6 చేపలు తీసుకుని వచ్చారు మా ఇంట్లో, కట్ చేసుకొని తీసుకుని వచ్చేసారనమాట. అందులోనైతే కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా కారం, అలాగే పసుపు వేసుకొని చక్కగా ఇవి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. కలుపుకొని ఒక్క పావుగంట ఉంచేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని నేనైతే ఒక 3 స్పూన్లు అయ్యేలాగా ఆవాల నూనె వేసుకున్నాను. మీ దగ్గర ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఏ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాక 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఆయిల్ వేసుకోను, కాకపోతే మనకి ఫిష్ కర్రీలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. అందులో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు చేపలు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఒక 4 టమాటాలు కట్ చేసుకొని పేస్ట్లా చేసుకొని ఆ ఉల్లిపాయల పేస్ట్లో కూడా ఈ టమాటాల పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా ఒక 5 మినిట్స్ కానీ ఫ్రై చేసేసుకుంటే చక్కగా పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఉల్లిపాయ టమాటా పేస్ట్ చక్కగా ఫ్రై అయింది కదా, ఇందులో ఇప్పుడు ఉప్పు, పసుపు అన్ని వేసుకుందాం. తగినంత కారం, అలాగే పసుపు, అలాగే తగినంత ఉప్పు. మనం ముందు చేపల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇందులో చూసి ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని బాగా అవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మసాలాలు కూడా బాగా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మరి కాస్త మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ చక్కగా మగ్గించుకున్నాక ఈ ఉప్పు పసుపు అంతా కూడా చక్కగా పేస్ట్కి పట్టింది కదా, ఇప్పుడు ఇందులోని తగినంత వాటర్ అనేది వేసుకుందాం. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు, ఎందుకంటే చేపలకు తగ్గ వాటర్ వేసుకుంటే ఈ జ్యూస్ అనేది చాలా చిక్కగా ఉండి తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మరి కాస్త ఇందులోని కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాం కదా చక్కగా, ఇప్పుడు కాస్త మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే కొద్దిగా చింతపండు అనేది నానపెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైతం చింతపండు నానపెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయ్యేలాగా జ్యూస్ అనేది తీసుకుని అందులోని వేసేసుకోవాలి. వేసేసుకొని మరి కాస్త మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక మరి కాస్త మరిగించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలన్నీ కూడా జాగ్రత్తగా ఒకటి కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇలా ఈ చేపల్లో ఎక్కువ ముళ్ళు ఉంటాయి, కానీ చేపలు తిన్నప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా తినాలి, అన్ని ముళ్ళు ఉంటాయి అన్నమాట. కాకపోతే టేస్ట్ బాగుంటుంది, తింటూ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవైతే సీజనల్ చేపలు అనమాట, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఈ చేపలు ఏంటంటే చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు కర్రీ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇలా ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక మూత పెట్టి మరొక 15 మినిట్స్ ఉడికించుకుంటే చేపలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారా, చేపలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. మనకి ఎంతోసేపు పట్టదు ఉడకడానికి, ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే చేపలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. చికెన్, మటన్ తినే కన్నా ఇలా ఏ రకమైన చేపలైనా కూడా హ్యాపీగా తినొచ్చండి. మన హెల్త్కి మంచిది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాస్ కూడా మన బాడీకి అనేవి అందుతాయి అన్నమాట ఫిష్ వల్ల. కాబట్టి అందరూ కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా ఫిష్నే ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట. ఇంకా చాలామంది ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి అన్ని నాన్ వెజ్ లేకపోతే అస్సలు వాళ్ళు తినరనమాట. కానీ అలాంటి వాళ్ళు చికెన్, మటన్ ఇలాంటి వాటి బదులు ఫిష్ అనేది హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఫిష్ అనేది మన ఒంటికి చాలా మంచిది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి రెడీగా ఉంది. టేస్టీ హెల్తీ ఫిష్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.